సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ప్రీ వర్కౌట్ మీల్ అనేది ఎట్లా తీసుకోవాలి, ఇంకా ప్రీ వర్కౌట్ మీట్లో ఎన్ని మీల్స్ ఉంటాయనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట మనం మళ్ళీ ఒక కొత్త వీడియో చేస్తున్నాం అనమాట. సో ప్రీ వర్కౌట్ మీల్కి వచ్చేసి మనం అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం వర్కౌట్కి ముందు తీసుకునే మీల్ అనమాట. సో ఇందులో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి ప్రీ వర్కౌట్ మీల్లో. ఒకటి మనం వర్కౌట్ చేసేదానికి ఒక 15 to 30 మినిట్స్లో తీసుకునేది, ఇంకొకటి దాన్ని షార్ట్ మీల్ అంటాం. ఇంకా వర్కౌట్కి ఒక 1 hour 2 hour ముందు తీసుకునే మీల్ ఏమొచ్చి బిగ్ మీల్ అంటాం. సో ఈ 2 మీల్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మొత్తం వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. నెక్స్ట్ మీల్ వచ్చేసి అనమాట మంది లార్జ్ మీల్ అనేది అయితే వర్కౌట్కి 1 to 2 hours ముందు తీసుకుంటాం. సో ఇందులో వచ్చేసి మనం కామన్గా ఉండే ఏంటంటే ఓట్స్, ఇంకా బనానా, ఇంకా మిల్క్ అనేది అయితే మనం ఏ డిష్లో తీసుకున్నా అది మనకి కామన్గా ఉండేవన్నమాట. సో ఫస్ట్ మీల్ వచ్చేసి ఏంటంటే ఓట్స్ విత్ బనానా అండ్ పీనట్ బటర్. ఇదంతా ఒక డిష్లో తీసుకుంటే దీంట్లో మనకి ఏం వస్తాయంటే కార్బోహైడ్రేట్స్ అనేవి దేని నుంచి వస్తాయంటే బనానా నుంచి వస్తుంది. ఇంకా ఓట్స్ నుంచి అయితే మనకి కార్బోహైడ్రేట్స్ ఏదైనా వస్తాయి. ఇంకా ఎనర్జీ, ఇంకా ప్రోటీన్, ఇంకా హెల్తీ ఫ్యాట్స్ అనేవి దేని నుంచి వస్తాయంటే పీనట్ బటర్ నుంచి అయితే మనకైతే హెల్తీ ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్ అనేది వస్తుంది. ఇంకా సెకండ్ మీల్ వచ్చేసి అంటే సెకండ్ ఐటమ్ వచ్చేసి గ్రిల్డ్ చికెన్ విత్ బ్రౌన్ రైస్ అండ్ వెజ్జెస్ తీసుకుంటాం. ఇది కూడా మనకి సేమ్ ప్రోటీన్, ఇంకా లీన్ ప్రోటీన్ అనేది అయితే దీని నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవి మనం మెయిన్గా లార్జ్ మీల్లో తీసుకునేవి. సో మనం లార్జ్ మీల్స్ గురించి అయితే మాట్లాడడం. సో ఇప్పుడు షార్ట్ మీల్స్ అనమాట. షార్ట్ మీల్స్ అనేవి మనం ఇంటి దగ్గరలోనే ఇంకా మన తక్కువ బడ్జెట్లో ఉండేటట్టు చూసుకునేటట్టయితే మనకి ముఖ్యంగా ఉండాల్సింది బ్రెడ్, ఇంకా బనానా అండ్ పీనట్ బటర్. ఈ 3 ఒక కాంబినేషన్ కింద తీసుకుని తినొచ్చు. అండ్ ఓట్స్ విత్ బనానా అండ్ మిల్క్, ఈ 3 చేసుకుని తినొచ్చు. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అనేవి అయితే చాలా బెస్ట్ ప్రీ వర్కౌట్. అండ్ స్వీట్ పొటాటో, ఇంకా నార్మల్ పొటాటో కూడా తీసుకోవచ్చు. స్వీట్ పొటాటో, నార్మల్ పొటాటో అండ్ బీట్రూట్ జ్యూస్ ఇది చాలా మంచి ప్రీ వర్కౌట్ మీల్. అది మన బాడీలో చాలా మంచి ఎనర్జీ అనేది ఇస్తుంది. ఇంకా బాడీ పంప్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇంకా రైస్ కేక్ విత్ హనీ తీసుకోవచ్చు. ఇట్స్ ఏ గుడ్ ప్రీ వర్కౌట్ మీల్. ఇంకా స్మూతీ షేక్స్. మన దగ్గర ఇప్పుడు ప్రోటీన్ తీసుకోవడానికి అంత డబ్బులు లేవు అన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫ్రూట్స్ ఇంకా ఉంటాయి కదా, ఫ్రూట్స్ అనేవి కట్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకుంటాం. సో అందులో కాస్త డ్రై ఫ్రూట్స్ అనేవి అయితే ఒక 5 ఆల్మండ్స్, 5 క్యాష్యూ, ఇట్లా అన్నీ 5 తీసుకొని అందులో మనకి హెల్తీ ఫ్యాట్స్ ఇంకా ఫైబర్ అనేది వస్తుంది. సో అవి కూడా మనం ప్రీ వర్కౌట్ మీల్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకా వచ్చేసి ఓట్స్, మిల్క్, హనీ, బనానా. సో ఇట్లా మనం ప్రతిరోజు ఒకటే తినేదానికన్నా వారానికి ఒక 2 days ఒకటి తీసుకున్నా మనకి ప్రీ వర్కౌట్ మీల్ మీద కూడా బోర్ కొట్టదు. మనకి ఎంత కావాలో అంత తింటే ఇట్లా మనం వర్కౌట్ చేసుకొని ఇంకా దీస్ ఆర్ ద బెస్ట్ ప్రీ వర్కౌట్ మీల్స్. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వర్కౌట్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, సో ఏ రోజు ఏం చేయాలి, ఇంకా ఒక 1 weekలో పుష్ పుల్ లెగ్ మంచిదా, ఇంకా ఎట్లా చేయాలి వర్కౌట్స్ అనేవి అయితే దీని మీద కూడా మనం ఒక సిరీస్ చేద్దాం. సో ఇంకా మనం అయితే ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఏంటంటే అది 30 days ట్రాన్స్ఫర్మేషన్. ఈ వీడియోస్ మనకైతే ఒక 2 days నుంచి అయితే పెట్టబోతున్నాను. ఒక 30 daysలో మన బాడీ అనేది అయితే ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. నేను జిమ్ ఆపేసి 2 months అవుతుంది జిమ్కి వెళ్ళడం ఆపేసి. ఈ 30 daysలో నా బాడీని ఎంత ట్రాన్స్ఫార్మ్ చేయగలను అయితే నేను చూపిస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ మోర్ వీడియోస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.